ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ నెల జనవరి 1వ తారీఖు లగాయతు 6వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరాన్ని సింహరాశి వారు ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో ప్రారంభం చేస్తారు. కారణం, గురుని యొక్క శుభ ఫలితాలు, ఆ కిరణాలవి కూడా సింహరాశి మీద ఉండడం, అలాగే రాశికి పంచమ స్థానమందు బుధుని యొక్క సంచారము, చతుర్థ స్థానమందు శుక్రుని యొక్క సంచారము, అలాగే చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే రాశి లగాయతు చతుర్థ పంచమ స్థానాల్లో పూర్ణ శుభగ్రహాల యొక్క సంచారం ఉంటుందో అది సర్వ సౌభాగ్యాలని కూడా సూచిస్తూ ఉన్నది. వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను, అలాగే సంతానానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవి రెండూ కూడా కొంత అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. నూతన గృహములు, నూతన వాహనాల తాలూకు కొనుగోలు, ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే గృహములను కానీ, వాహనాలను కానీ, గృహ ఉపకరణాలను కానీ కొనుగోలు చేయడానికి లేదా అమ్మకాలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. బంధువర్గం, మిత్రవర్గం, అలాగే కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా చక్కగా మీతో సఖ్యతగా ఉండడానికి, మీరు నడిచినటువంటి బాటలోనే వాళ్ళు కూడా నడవడానికి, మీకు తగినటువంటి సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి అంశాల పట్ల ఈ గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల కానివ్వండి, ఉద్యోగంలో మార్పు కానివ్వండి, ప్రమోషన్లు కానివ్వండి, లేదా వేరే ఉద్యోగం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగంలో పై అధికారులతోటి కానీ ఇతరులతోటి ఉండేటువంటి సఖ్యత వాతావరణం పెరుగుతూ ఉంటుంది. వ్యాపార పరంగా సింహరాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి చేసేటువంటి ప్రయత్నాలు, వ్యాపారంలో చేసేటువంటి చిన్నపాటి మార్పులు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది. కాకపోతే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. మనసుకి నచ్చినటువంటి విషయాలు కొంత వెనక్కి వెళుతూ ఉండడము, కొన్ని విషయాల్లో మీరు సర్దుబాటు చర్యలు చేసుకుంటూ ఉండడం లాంటి అంశాలు కొంత కనబడుతూ ఉన్నాయి. సింహరాశి వారు మొత్తం మీద ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలని ఆశించవచ్చును. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.